అండి, అందరికీ నమస్కారం. నేను మీ చైతు, వారణాసి అబ్బాయి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చానండోయ్. అదేంటంటే కాశీ క్షేత్రంలో వెలసిన గరుడేశ్వర్ మహాదేవ్ మందిర్ గురించి. ఈ గుడి గురించి మీకు చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం గరుత్మంతుడు స్వయంగా స్థాపించిన శివలింగం ఇది. గరుత్మంతుడు విష్ణుమూర్తి వాహనంగా వెళ్ళక ముందు స్థాపించాడు. అంటే అర్థం చేసుకోండి ఈ శివలింగం ఎన్ని వేల నాటి శివలింగమో. ఈ శివలింగం గురించి స్కంద పురాణంలో కూడా ప్రస్తావించారు. అంత గొప్ప శివలింగం ఇది. గరుడేశ్వర్ మహాదేవ్. ఇప్పుడు ఈ గుడి కాశీలో ఎక్కడుందో చెప్తాను. విశ్వనాథ్ గుడికి 1/2 కిలోమీటర్ దూరంలో మదన్పురా రోడ్డులో జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఉంది. దాని వెనకాతల లహరి మహర్షి సమాధి ఉంది. దానికి అతి చేరువలో ఉంది ఇప్పుడు. ఈ గుడి బంగాళీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉంది. కోరిన కోరికలు తీర్చే ఈ గరుడేశ్వర ఆలయం కాశీ వచ్చే ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలి. కాశీ క్షేత్రం స్వయంభులింగాలతో నిండిపోయిన ఒక మహాక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రం ప్రతి ఒక్కరూ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా కాశీలో ఉండే ప్రతి ముఖ్యమైన మందిరాలు గురించి నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ గరుడేశ్వర్ ఆలయానికి చుట్టుపక్కల ఉండేవారు, అలాగే చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ ఆలయానికి ప్రతిరోజు దర్శనానికి వస్తూనే ఉంటారు. మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా పూజలు అందుకుంటారు ఈ శివలింగాన్ని. ఆ శివయ్య అందరి కోరికలు తీర్చే ఈ గరుడేశ్వర్ మహాదేవ్ మందిరంలో కాళికాదేవి అమ్మవారు కూడా కొలువై పూజలు తీసుకుంటున్నారు. అలానే వినాయకుడు, ఆంజనేయ స్వామి ఇంకా రాధాకృష్ణులు కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. ఈ గరుడేశ్వర్ మహాదేవ్ మందిరం గురించి నాకు తెలిసినవి మరియు తెలుసుకొని కూడా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా ఈ వీడియో గురించి మీకు ఇంకా మీరు పెట్టే కామెంట్, ఇంకా మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ లేదా మీరు చేసే షేర్ నాకు నా ఛానల్ని డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అందుకే మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను పక్కా రిప్లై ఇస్తాను. నేను ఏ రిప్లై మర్చిపోను. అయితే ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్. మీ చైతు, వారణాసి అబ్బాయి.